Yes, sir. Good morning, sir. Good morning, sir. Good morning. Very Good morning, all of you. good morning, sir. All of you, good morning, sir. Good morning, sir. Thank you, sir. సార్ వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. Sir, good morning, sir. Good morning. Good morning. Welcome, sir. సార్ Welcome. సార్ గ్రూప్లా ఏమో వచ్చింది సార్, ఏంటి సార్ అది? గ్రూప్ లోనా సార్ విజయ్ భాస్కర్ సార్ పెట్టిందని? సార్ షాప్స్ Yes, sir. ఏదో అది ఏంటి సార్ కొత్తగా వచ్చింది? సార్ వెంకటేష్ సార్ సార్ చూసిరా అది సార్? ఇక్కడ చూస్తున్నా సార్. సార్ ఈ పెట్టారు మరి పీస్ మెటా టోకెన్ స్కోర్ ఒకటి పెట్టారు, ఇంకోటి ఏమో ఎక్స్చేంజ్ ఒకటి పెట్టారు. ఎక్స్చేంజ్ లో సార్ అదే కొత్త ఎక్స్చేంజ్ అన్నది పివిసి ఎక్స్చేంజెస్ అని ఉంది. List of all PVC meta exchanges can be buy, sell, trade on coin, AC coin, started trading value. సార్ మరి ఎక్కడి నుంచి తీసి పెట్టారో చూడాలి సార్. ఓకేనా, సార్ అయితే మామూలుగా పంపించారు కానీ నేనైతే చూడలే నేను. ఓకేనా, ఇప్పుడు మీరు చెప్పాక నేను చూస్తున్నా. కొద్దిగా అదే సార్, బిజీగా ఉండి నేను చూడలే. అదే ఎక్స్చేంజ్ లా ఒకటి కొత్తగా వచ్చినట్టున్నది అని నేను అదే డౌట్ వచ్చింది. శాంతరాజ్ సార్ వచ్చారు, ఏమన్నా తెలుసా? వెల్కమ్ సార్ శాంతరాజ్ సార్, వెల్కమ్. సార్ వెల్కమ్ సార్ శాంతరాజ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. అదే సార్, అది ఏ ఎక్స్చేంజ్ సార్? అది కనపడుతుంది పెట్టినారు, తెలుసుకుందామని. తర్వాత నేను ఒక 54,000 తీసుకున్నాను సార్ నేను. అవునవును, నేను తీసుకొని 1 అవర్ అయింది సార్ తీసుకొని. సూపర్ సార్, కంగ్రాచులేషన్స్. 1 అవర్ అయింది. స్క్రీన్ షాట్ పెడదాం అనుకుంటే పెడతా, ఒక నిమిషం. మీ టార్గెట్ అయితే హెవీ ఆల్రెడీ చెప్పారు కదా మీరు. హలో, సార్ చెప్పండి సార్. శాంతరాజ్ సార్ స్క్రీన్ షాట్ గ్రూప్ లో పెట్టారా? ఓకే, చూస్తున్నట్టు సార్. వెల్కమ్ సార్ చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ సార్. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికి సార్. కొద్ది కంటిన్యూ చేయండి, వస్తాను నేను. ఓకే ఓకే సార్. సార్ ఇంకోటి మనకి విజయ్ భాస్కర్ సార్ స్క్రీన్ షాట్స్ పెట్టారు కదా, దాన్ని ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఈ రోజు నేను టోటల్ మండే సార్, చాలా బిజీగా ఉన్నాను. జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయిన ఇంట్లోకి కదా. నేను చూస్తాను సార్, చూసి నేను చూస్తాను. తెలిస్తే కానీ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే ఎక్స్చేంజ్ ఏదో లిస్ట్ అయినట్టు స్క్రీన్ షాట్ పెట్టారు సార్. వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి చూసాను, కానీ నేను అబ్జర్వ్ చేయలేదు. వచ్చాయని ఓపెన్ చేసి చూసాను, అబ్జర్వ్ చేయలేదు బాగా. ఓకే, మీరు వర్క్ చూసుకొని రండి సార్, నేను కంటిన్యూ చేస్తాను సార్. చూస్తాను సార్, గ్రూప్ లో ఏం పెట్టారని చూద్దాం.
సార్ నా వాయిస్ వస్తుందా సార్? హలో సార్ వస్తుంది సార్. సార్ వాయిస్ వస్తుందా నాకు? వస్తుంది సార్. ఒక్క నిమిషం సార్, లీవ్ లేదు సార్. హలో హలో సార్, వస్తుంది సార్ వాయిస్. అంటే సార్ నా వాయిస్ వస్తుందా? హలో సార్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ చూస్తాను ఒకసారి. నేను ఇంకా ఏం అబ్జర్వ్ చేయలేదు సార్, జస్ట్ ఒకసారి చూస్తాను. షేర్ అవుతుందా సార్? స్క్రీన్ షేర్ అవుతుందా? సార్ అవుతుంది. ఎవరైనా సార్ రియాక్ట్ అవ్వండి. అవుతుంది అవుతుంది అవుతుంది. థ్యాంక్ యూ సార్. నేను ఒక పీవీసీ మెటా ఒకరిని కాయన్ని టెస్ట్ చేస్తున్నారు ఒక వెబ్సైట్ లో. ఈ స్క్రీన్ షాట్ ఇస్తే అర్థమవుతుంది. 2 years అగో, 2 సంవత్సరాలకు ముందు టెస్ట్ చేస్తే టోకెన్ అడ్రస్ ఓకే, ఎంప్లాయర్ అడ్రస్ ఓకే, ఓనర్ అడ్రస్ ఓకే, నెక్స్ట్ అడ్రసెస్ ఓకే. అన్ని టెస్టులు చేస్తే 19 పాస్ అయింది. 59.85% 100% లో పీవీసీ మెటా పాజిటివ్ గా చూపిస్తున్నట్లుగా మనకు ఇక్కడ ఈ స్క్రీన్ షాట్ క్లియర్ గా చెప్తుంది. 2 అలర్ట్స్ కూడా వచ్చినాయి. అలర్ట్స్ ఏంటనేది మనకు తెలియదు. ఈ వెబ్సైట్ కూడా నేను జస్ట్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి అబ్జర్వ్ చేస్తాను సార్, కనుక్కుందాం దీని గురించి. ఒక అటెన్షన్ కూడా ఇచ్చారు. సో ఒక వెబ్సైట్ లో పీవీసీ మెటాని ఎగ్జామిన్ చేస్తే ఆ యొక్క పీవీసీ మెటాకు సంబంధించినటువంటి అడ్రస్ కానీ, డిప్లాయర్ అడ్రస్ కానీ, ఓనర్ అడ్రస్ కానీ, నెక్స్ట్ అడ్రస్ కానీ అన్ని కూడా ఓకే, జెన్యున్. 59 అంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది వాల్యూస్, పీవీసీ మెటాకు ఉన్నటువంటి వాల్యూస్, పీవీసీ మెటాకు ఉన్నటువంటి అదైతే మనకు క్రిప్టో టోకెన్ గా సంబంధించిన విలువలు, టోకెన్ సంబంధించిన విలువలు, కాయిన్ కి సంబంధించిన విలువలు, క్రిప్టోకి సంబంధించిన విలువలు దాదాపు 60% వరకు ఓకే అన్నట్లుగా చూపిస్తున్నట్టుగా దీని సారాంశం. ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఈ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి సార్ పీవీసీ మెటాకు. సో బిట్ కాయిన్ ఒక రకంగా ఉండొచ్చు, ఎథీరియం ఒక రకంగా ఉండొచ్చు ఈ వాల్యూస్. ఒక్కొక్క కాయిన్ కి ఒక్కొక్క రకంగా ఈ వాల్యూస్ ఉంటూ రావడం జరుగుతుంది. సో ఇదేంటంటే పీవీసీ మెటా ఇప్పటి వరకు ఏ పేర్ లో ఇది ట్రేడ్ అవుతుంది, ఏ పేర్ లో ఇది మనం బయింగ్ జరగవచ్చు, సెల్లింగ్ జరుగుతుంది అనే దాని గురించి, ట్రేడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఎన్ని రకాలటువంటి పేర్స్ ఉన్నాయి పీవీసీ మెటాలో. పీవీసీ మెటా డబ్ల్యూబిఎన్బి, అదో పీవీసీ యూఎస్డిటీ, పీవీసీ డబ్ల్యూబిఎన్బి, తర్వాత పీవీసీ. ఈ క్రిప్టోలన్నీ కూడా పీవీసీతో పేర్ అయ్యి మార్కెట్ లో చాలా మనీ అవుతున్నాయి అని సార్. దీనికి రిప్లై కూడా వచ్చింది. మోర్ పేర్స్ విల్ కమ్. ఇంకా చాలా పేర్స్ కూడా బిట్ కాయిన్ తోటి కానీ అన్ని పాపులర్ కాయిన్స్ తోటి కూడా ఇది పేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీన్ని చూస్తే పీవీసీ ప్రైజ్ ఇన్ఫో ఆడిట్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది సార్. ఇక్కడ పీవీసీ మెటాకు సంబంధించి ప్రజెంట్ మార్కెట్ యొక్క వాల్యూస్ ఏమన్నాయి. 24 hours లో హై వచ్చి 0.77, 24 hours లో వచ్చి 0.75, చాలా తక్కువ వేరియేషన్. సర్క్యులేటింగ్ సప్లై 1.5 మిలియన్ పీవీసీ,
మార్కెట్ క్యాప్ 1.16 బిలియన్ రూపాయల్లో, టోటల్ సప్లై 1.5 బిలియన్ మనకు తెలుసు. లాంచ్ ఆన్ 2022 8th month 9వ తారీఖున లాంచ్ అయింది పీవీసీ మెటా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ కొన్ని పర్సంటేజ్లో కూడా చూపిస్తున్నారు. 5 minutes 1 hour 4 hours ట్రేడ్ జరిగినటువంటి విధానం సార్ ఇది. దానికి సంబంధించినటువంటి విధానం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ వచ్చి పీవీసీ మెటా ప్రైస్ షార్ట్. ఓకే, లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ప్రైస్ చార్ట్ అన్నది ఉంది అని దీని యొక్క సారాంశం. దీని గురించి నేను డీప్గా అబ్జర్వ్ చేయలేదు, జస్ట్ మీ ముందే చూస్తున్నాను సార్. సో దీని గురించి కొంచెం మెసేజ్ కూడా రాశారు ఎవరో. మేము ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాము, మరియు కేవలం ఆశతో కాదు, పీవీసీ మెటాపై పూర్తి విశ్వాసంతో. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్న కార్యకలాపాలు ఇది చాలా త్వరగా పూర్తవుతుందని సూచిస్తున్నాయి. ఓకే ఓకే, ఆప్షన్ వచ్చినప్పుడు లేదా ఆప్షన్లు తెరవడం ప్రారంభించినప్పుడు మనం ఫ్యూచర్ను కూడా ట్రేడ్ చేస్తాం. ఫ్యూచర్లను కూడా ట్రేడ్ చేస్తాం. ఓపిక పట్టాలి, ఓర్పులో చాలా శక్తి ఉంది. సో ఇక్కడ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో ఈ స్క్రీన్ షాట్, దీన్ని అర్థం చేసుకున్నటువంటి పర్సన్ ఏం రాశారంటే, దీనికోసమే ఎదురు చూస్తున్నాము మరియు కేవలం ఆశతో కాదు, పీవీసీ మెటాపై నమ్మకంతో మేము ఎదురు చూస్తున్నాము. ఏంటి ఈ చార్ట్ ఏం చెప్తుంది? పీవీసీ మెటా ప్రైజ్ చెప్తుంది చేంజ్ 24 hours లో 0.96% చేంజ్ అయింది. చేంజ్ వారం రోజుల్లో మార్కెట్ క్యాప్ ప్రైస్ చార్ట్. ఎంత సార్ మార్కెట్ లో ప్రజెంట్ పీవీసీ మెటల్ యొక్క ప్రైస్ చార్ట్ ఏముందని దాని గురించి కూడా కదా మనకు తెలుస్తుంది. దీన్ని కొంచెం పాజిటివ్ గా చెప్పారు సారు. ఆప్షన్స్ వచ్చినప్పుడు లేదా ఆప్షన్లు తెరవడం ప్రారంభించినప్పుడు, అంటే ఆప్షన్స్ అంటే ఏంటి? ట్రస్ట్ వ్యాలెట్ లో మనం ఏదైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నామో అందులో మనం ప్రతి ఒక్క వ్యాలెట్ లో ఉన్నటువంటి ఆప్షన్ కూడా తెరిచినప్పుడు, అంటే దాన్ని వాడడం వచ్చినప్పుడు, విత్డ్రాల్స్ వచ్చినప్పుడు అనుకోవచ్చు. అదే విధంగా లేదా ఆప్షన్ సార్ ఒక నిమిషం తెరవడం. సార్ ఒక నిమిషం చెప్పండి సార్. ఇక్కడ మరి బై సెల్లింగ్ అనేది ఉంది సార్. అక్కడ అది ఎక్కడ ఏ దాంట్లో ట్రేడ్ అవుతుంది అనేది ఇక్కడ పైన మీరు చూసినారు లేదో, ఈ చార్ట్ ఫర్దర్ ట్రేడింగ్ నౌ అనేది చూడండి. ట్రేడ్ నౌ అనేది చూడండి, బ్లూ ఈ ఎల్లో కలర్ లో. అది ఎక్కడ ట్రేడ్ అవుతుంది, అది ఎక్కడనేది తెలియపరిస్తే దాన్ని చూసుకుంటారు సార్. అది అంటే అదే అది తెలిస్తే మనం అక్కడ పోయి చూసుకోవచ్చు. అంటే అక్కడ ట్రేడ్ అవుతుందంటే అదే అక్కడ అది పెట్టకోకుండా ఇది పెట్టడం వలన చాలా మంది కన్ఫ్యూజన్ పడతారు. అదేంటంటే అది కూడా పెట్టింటే బాగుంటుండే. అంటే పలాని వెబ్సైట్ లో పలాని దాంట్లో ఉంది, లేకుంటే పలాని ఎక్స్చేంజ్ లో ఇట్లా ఉంది అని పెడితే ఇప్పుడు మనకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత చూసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఆల్రెడీ నేను సోమసుందర్ రెడ్డి సార్తో మాట్లాడినాను ఇది పెట్టిన తర్వాత. అది తెలుసు సార్, అది మరి ఎట్లా అది కూడా అని చెప్పేసి అన్నాడు ఆయన. అది ఎట్లా ఇప్పుడు ఎవరు పెట్టినారో ఆయనే చెప్పాలా, మనకు పెట్టిన ఆయన స్క్రీన్ షాట్ పెట్టిన ఆయనే చెప్పాలా. ఇప్పుడు ఒకవేళ స్క్రీన్ షాట్ ఎక్కడి నుంచైనా వచ్చింటే గినా వాళ్ళ ద్వారా తెలుసుకున్నా పెట్టాలా. అట్లా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నామని పెట్టారు, రైటే, వాస్తవమే. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది పెడితే మనం కూడా చూసుకుంటాం కదా దాంట్లో వెళ్ళి. ఇప్పుడు తర్వాత అవునా సార్? ఇప్పుడు కూడా సార్? ఇప్పుడు లేదు, ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు క్లియర్ గా ఉందా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఓకే.
అయితే అట్లా చేయలేదు. అట్లా చేసుకుంటే బాగుంటుంది సార్. అది తెలియదు కదా మనకు. ఇది కనుక్కుందాం సార్, ఇది ఎక్కడ సారు స్క్రీన్ షాట్ తీసారని కనుక్కుందాము. కాకపోతే ఇక్కడ నేను దీన్ని చూసి నాకు అర్థమైంది చెప్తున్నాను సార్. మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చారని తెలియదు కాబట్టి దీని గురించి మాట్లాడారు. ఓపిక పట్టాలి, ఆప్షన్స్ లేదా ఆప్షన్లు తెరవడం ప్రారంభించినప్పుడు మనం ఫ్యూచర్లను కూడా ట్రేడ్ చేస్తారు. ఇది ట్రేడింగ్ సంబంధించింది సార్. సార్ మళ్ళా అదే నా సార్ వాయిస్ ట్రేడింగ్ నాకు వినిపిస్తుంది. ట్రేడింగ్ సంబంధించి వాస్తవమే సార్. ఎక్కడ ట్రేడ్ అవుతుంది అనేది మనకు కావాలి. అది కనుక్కుందాం సార్. అది అది కావాలి ముఖ్యంగా మనకు. ఇప్పుడు ఏ ఏ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతుంది అనేది కావాలి. పీవీసీ మీద ట్రేడ్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు కూడా మనం ఎక్స్చేంజ్ లో చేయలేదు. నేను చెప్తాను, కనుక్కొని చెప్తాను సార్. ఎక్సైజ్ లో ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు 50,000 తీసుకున్నాను సార్. నేను $50,000 కాయిన్స్ సార్ తీసుకున్నాను. 54. శాంతిరాజ్ సార్ కంగ్రాచులేషన్ సార్, అవును సార్. కంగ్రాచులేషన్ శాంతిరాజ్ సార్. సార్ నేను ఒకటి స్క్రీన్ షాట్ పంపించారు ఒకసారి చూడండి. అది ఏ ఎక్స్చేంజ్ అంటే MAEXC అని ఉంది. ఓకేనా? ఎక్స్చేంజ్ సార్ చూడండి. దేంట్లో పెట్టారు సార్, దేంట్లో పెట్టారు? మన గ్రూప్ లో పెట్టాను చూడండి. ఇప్పుడు పెట్టారు. అంటే ఇది పీవీసీ మీద ట్రేడ్ అవుతుంది ఎక్స్చేంజ్ లో, ఓకేనా? అంతే కదా? అది ఎక్స్చేంజ్ పేరు కూడా అక్కడ మెన్షన్ చేశారు చూడండి. సార్ ఒక్క నిమిషం. ఎట్లా సార్ గ్రూప్ లో పెట్టారా సార్ ఇప్పుడు? అవును సార్, అవును సార్. గ్రూప్ లో పెట్టాను చూడండి. ఆల్రెడీ రిచ్ భారత్ లో పెట్టాను, మన కువైట్ టీమ్ గ్రూప్ లో పెట్టాను. ఓకే, ఏం లేదు సార్. ఒకవేళ తెలిస్తే మనం ఆ ఎక్స్చేంజ్ లో చూసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్న పేరు కనిపిస్తుంది చూడండి సార్, MEXC కనిపిస్తుంది సార్. మీకు లైట్ కలర్ లో ఉంది, కొంచెం MEXC సార్. ఎక్స్చేంజ్ పేరు కనిపిస్తుందా MEXC. సార్ రిచ్ భారత్ లో పెట్టారు సార్. పెట్టారంట చూడండి సార్. పెట్టాను చూడండి. థ్యాంక్ యూ సార్. వేర్ టు బై సెల్ పీవీసీ మీటర్. వేర్ టు బై ఎక్కడ కొనాలి, ఎక్కడ సెల్ చేయాలి. పీవీసీ మీటర్ ఎక్స్చేంజెస్ బై ట్రేడ్. సార్ వెంకటేష్ సార్, ఇప్పుడు ర్యాంక్ కూడా బాగా పెరిగింది సార్. మనకి తగ్గింది ఇప్పుడు బాగా. 5,000 6,000 నుంచి 4,000 3,444 వచ్చిందా? సరే సార్. ఈ స్క్రీన్ షాట్ రీసెంట్ దేనా లేకపోతే ఇప్పుడు తీసుకొని వచ్చారా? అది చెక్ చేయాలి. ర్యాంక్ కూడా మనకి చూపిస్తుంది కదా, చూపిస్తుంది ర్యాంక్. ఇది ప్రెసెంట్ రేటే కదా సార్, 0.00. సార్ అది రూపీస్ లో పెట్టారు సార్. ఓకేనా? INR పక్కన రాశారు చూడండి, INR. అవును, INR ఉంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఈ ర్యాంకింగ్ అనేది కూడా కాయిన్ క్యాప్ మార్కెట్ లో కాదు సార్. ఓకేనా? అంటే సార్ ఎక్కడి నుంచి అయితే స్క్రీన్ షాట్ తీసారో ఆ ఎక్స్చేంజ్ కి సంబంధించింది అనమాట అది. అంటే ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కలాగా చూపిస్తుంది సార్. కాంజికో కానీ చేసుకోవడానికి ఒకలాగా చూపిస్తుంది. పీవీసీ మీద ఎక్స్చేంజెస్ list of all PVC metal exchanges where you can buy, sell, trade PVC coins sorted by trading volume. There is only one crypto exchange on which you can trade PVC. ఏదో ఒకటే ఒక ఎక్స్చేంజ్ ఉందంట, అది అందులో మాత్రం PVC మెటల్ ట్రేడ్ చేస్తున్నారు. The top spot exchanges by sell volume for the last 24 hours is Pancakes V2 version with WBNB trading pair. During this period, ఇది ఎంత వాల్యూ ఇది? 1 ఏం సార్ ఇది? ఎట్లా చదవాలి దీన్ని?
ఒకటి పదులు వందలు వేలు 1,62,228.88 WBNB ట్రేడింగ్ పేర్ అయింది. WPC ఎక్స్చేంజ్. ఓకే, ప్యాంకెక్స్ చేపలో ఇంత వాల్యూ గల పీవీసీ మెటల్ ఎక్స్చేంజ్ అయ్యారనమాట. విత్ ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్ $1,500. ఓకే, సో ఇవన్నీ మనకు సార్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం పీవీసీ మెటల్ చాలా మంచి హై లెవెల్ ట్రేడ్ అవుతుంది ప్యాంకెక్స్ చేపలో. The below table shows ఇది టేబుల్ మనకు రాలేదు. సో ఇది మన విజయభాస్కర్ సారు జీసీసీ గ్రూప్ లో అట్లా రుచి భారత్ లో పోస్ట్ చేసినటువంటి స్క్రీన్ దీని గురించి కొంచెం సమాచారం తెలియాల్సి ఉంది సార్, కనుక్కున్నాం. సార్ ఎవరైనా షేరింగ్ ఉందా? ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? స్క్రీన్ షేర్ ఆఫ్ అయిందా? స్క్రీన్ షేర్ ఆఫ్ అయిందా? ఓకే సార్, ఎవరిదైనా షేరింగ్ ఉందా? ఏమైనా మాట్లాడదలుచుకున్నారంటే మాట్లాడండి. అన్మ్యూట్ ఆప్షన్ మీరు హ్యాండిల్ చేస్తే అన్మ్యూట్ ఆప్షన్ ఎవరైనా. రజాక్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ పర్సన్ నాకు నా వ్యాలెట్ హ్యాక్ అయిన తర్వాత వెంటనే రియాక్ట్ అయ్యి 5 పీవీసీ మెట, అప్పుడు $7-8 ఉంది ఒక పీవీసీ మెట. రజాక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రియాక్ట్ అయ్యి నాకు హెల్ప్ చేసినటువంటి మొదటి పర్సన్ ఆయన. కైండ్ హార్టెడ్ పర్సన్ అండ్ రజాక్. లైఫ్ లో మిమ్మల్ని మర్చిపోండి సార్. సో ఎవరిదైనా షేరింగ్ ఉంటే మాట్లాడండి సార్. నేను 3-4 టైమ్స్ అడిగాను ఆల్రెడీ. గుడ్ సార్, మనకి ట్రస్ట్ వ్యాలెట్ కూడా అప్డేట్ అయింది, చూసారా కొద్దిగా? నిన్న చేశాను సార్, నిన్న అప్డేట్ అయింది. అది బయ్యింగ్ ఆప్షన్ వచ్చింది కదా సార్? అది కాదు సార్, ట్రస్ట్ వ్యాలెట్ నా స్క్రీన్ షేర్ చేస్తాం. మీది ఇప్పుడు అవుతుందా? నేను క్లియర్ అయింది అనుకుంటా సార్, మొన్న మనం చేసుకున్నాం కదా. క్లియర్ అయింది సార్. సార్ అవుతుందా? ఓకే సార్, ఓకే. సార్ చేస్తున్నారా? స్ట్రక్ ఆగారా మీరు? స్ట్రక్ అయిందా? సార్ స్ట్రక్ అయింది. సార్ స్టాప్ అయింది కదా స్క్రీన్ షేర్? ప్రాబ్లం అట్లే ఉంది సార్ మీకు. అవును సార్, చేసాం ఆ రోజు మనం చేసాం కదా. అంటే మీరు టెలిగ్రాఫ్ లోంచి వచ్చారా, మీరు టెలిగ్రామ్ నుంచి వచ్చేసారా సార్? ఇప్పుడు నేను టెలిగ్రామ్ లోనే ఉన్నాను. ఓకే, 1 మినిట్ సార్, నేను టెలిగ్రామ్ లోకి వచ్చాను. ఇప్పుడు చూడండి, స్క్రీన్ షేర్ చేస్తున్నా. స్ట్రక్ అయ్యింది అనుకుంటా. నేను చేస్తాను, మీరు చెప్పండి ఎక్కడ ఉందో చెప్పండి సార్. చేయండి సార్, మీరు చేయండి. నాది ఇంకా క్లియర్ అవ్వలేదు, క్లియర్ చేద్దాం. నాది అయిందో లేదు చూద్దాం ఫస్ట్. నాది అవుతుంది, నేనైతే అవుతుంది. మీది ఇందాక అయింది కదా? ఇప్పుడు అవుతుంది కదా సార్? ఓకేనా? నాకైతే బ్లర్ వస్తుంది సార్ నాకైతే. సార్ స్క్రీన్ షేర్ అవుతుందో కన్ఫర్మ్ చేయండి సార్ ఎవరైనా. సార్ది స్క్రీన్ షేర్ వస్తుందా? ఇంకెవరైనా చెప్పండి, నాకైతే రావట్లేదు. రావడం లేదు సార్, రావడం లేదు సార్ ఒకసారి ఏం చేస్తారంటే ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ రండి.
ఇప్పుడే చంద్రశేఖర్ స్క్రీన్ సార్ షేర్ ఆఫ్ చేశాను కదా సార్, అందువల్ల ఏమన్నా ప్రాబ్లం? ఓకే సార్. ఎస్ సార్ వస్తారు. ఒకసారి లెఫ్ట్ అయ్యి వస్తారు కదా, ఓకే వస్తారు. ఇప్పుడు చూడండి. ఓకే సార్, కంటిన్యూ సార్. ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి? అది నాకు ఇది పడుతుంది కదా సార్, యాక్చువల్ గా నాకు డిఎఫ్స్ పడుతుంది ఫస్ట్ అయితే. ఓకే నో ప్రాబ్లం సార్, అదేం కాదు. అప్డేట్ అయింది అన్నది ఇప్పుడు మనకి బిఎన్బి టచ్ అండి ఒకసారి. సార్ మీకు ఇంకా మీరు అప్డేట్ అవ్వాలి ఇంకా అది. ఓకే చూస్తాను ఒకసారి అప్డేట్ వచ్చింది సార్. ట్రస్ట్ వ్యాలెట్ ఎవరికైనా అప్డేట్ రీసెంట్ గా ఇప్పుడు నిన్న గానీ ఈ రోజు కానీ అప్డేట్ అయిన పర్సన్స్ ఎవరైనా స్క్రీన్ షేర్ ఇవ్వండి. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, నాది ఇంకా కూడా ఆఫ్ అయింది. అవుతుంది సార్. మీరు ఏం చేస్తారంటే లేకపోతే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఒకసారి అప్డేట్ ఏమైనా ఉందేమో ఒకసారి కొట్టండి. లేదు సార్, ఓపెన్ ఉంది సార్ మీకు. ఓపెన్ ఉన్నా? ఓకే, ఇంకా మీకు రాలేదన్నమాట అయితే. నాకు ఇంకా అది అప్డేట్ అవ్వలేదు. ఏమి చేంజ్ అయింది సార్ ఇక్కడ? చేంజెస్ ఇప్పుడు మనం బిఎన్బి ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది కదా సార్, మొత్తం మోడలేషన్ అంతా చేంజ్ చేస్తారు సార్. ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి గ్రూప్ లో. స్క్రీన్ షాట్ పెట్టమంటారా? ఓకే, ఇంకా ఆల్రెడీ అందరూ అప్డేట్ చేసి ఉంటారు. ఎవరైనా అడుగుతారేమో అనుకున్నా, ఎవరు అడగలే. నాకు చెప్పి చూపించలేదు, ఏం చేంజెస్ చూద్దాం. పెట్టారు సార్ జీసీసీ లో. పెడుతున్నాను సార్. పంపించండి చూడండి. ఇక్కడ ఇక్కడ సార్ 1 hour 1 day 1 week 1 month 1 year ఆల్. ఏంది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా, మీకు క్లీన్ అవుతుంది కదా? ఎస్ సార్, 1 minute సార్. నేను బ్యాక్ వెళ్ళాను కాబట్టి నాకు స్క్రీన్ షేర్ అన్నది. సార్ రీసెంట్గా ఎవరు అప్డేట్ చేసిన పర్సన్స్ ఎవరు లేరా? శాంతరేష్ సార్, మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఏమైనా అప్డేట్ చేశారా? సార్ ఇప్పుడు అప్డేట్ చేసిన సార్, తిరుగుతా ఉంది. ఓకే, అప్డేట్ చేశారు కదా? ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు ఆల్రెడీ ఒక అప్డేట్ అవుతా ఉంది. అవుతా ఉంది కదా? చేశాను సార్, అప్డేట్ చేశాను. ఓకే చంద్రశేఖర్ సార్, మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. మన నాగప్రసాద్ సార్ ఇస్తారు. ఓకే ఓకే. నాగప్రసాద్ సార్ మీరు స్క్రీన్ షేర్ ఇవ్వండి. చేస్తున్నాను సార్. స్క్రీన్ షేర్ చేయండి. అవుతుందా సార్? ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అప్డేట్ చేశారు కదా? సార్ ఓకే ఓకే సార్, 1 minute సార్. బ్యాక్ వెళ్ళండి మీరు. అదే మీరు బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఎర్ర మార్క్ టచ్ చేయండి. పైన ఎర్ర మార్క్ ఉంది కదా సార్, దాన్ని టచ్ చేయండి. హోల్డింగ్స్ కాకుండా దానిపైన ఎర్ర మార్క్ ఉంది, బ్యాక్ వెళ్ళండి ఒక స్టెప్. ఓకే, ఇది సార్, ఇది మోడలేషన్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఇంత ముందు ఏంటి, బిఎన్బి అని టచ్ చేయగానే మనకి బిఎన్బి కింద కాంటాక్ట్ అడ్రస్ అవి సెండ్ చేసి రిసీవ్ సెండ్ బై అని అలా వచ్చేది కదా. ఇప్పుడు ఒకసారి మీరు బిఎన్బి టచ్ చేయండి సార్ ఒకసారి. ఇట్లా వస్తుంది, కింద వస్తుంది సార్ ఇప్పుడు. అవును సార్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కదా సార్. ఓకే ఇప్పుడు ఏంటంటే సార్, ఇందులో మళ్ళీ ఇంకోటి, మీరు ఒకవేళ హిస్టరీ ఎవరికైనా సెండ్ చేసిన హిస్టరీ కూడా మీరు చెక్ చేసుకోవాలంటే హిస్టరీలోకి వెళ్ళాలి. ఓకేనా? పక్కన మీకు హోల్డింగ్స్ ఉంది, పక్కన హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ అనేది టచ్ చేస్తేనే మీరు ఎవరికి సెండ్ చేశారు, మీకు ఎవరు సెండ్ చేశారు అనేది కనిపిస్తుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ సెండ్ రిసీవ్ ఆప్షన్ స్వాప్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇక్కడ స్వాప్ కొడితే మీకు స్వాప్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేస్తుంది. ఓకే, బై చేయాలంటే బై, సేల్ చేయాలంటే సేల్. సేమ్ ఆప్షన్ మోడలేషన్ మార్చారు సార్. అందుకని అందరూ కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి క్లారిటీ ఇస్తుంది. మళ్ళీ ఎవరికైనా కాంటాక్ట్ అడ్రస్ పంపించాలన్నా కన్ఫ్యూజ్ అవుతారు కదా సార్, ఎక్కడ ఉందని. అందుకని రిసీవ్ అని ఉంది కదా, రిసీవ్ టచ్ చేశారంటే మీకు కాంటాక్ట్ అడ్రస్ అనేది వస్తుంది. టచ్ చేయండి సార్. రిసీవ్ అనేది సేమ్ మనకి కాంటాక్ట్ అడ్రస్ ఎలా వస్తుందో అలా వస్తుంది. అది
ఎస్ సార్, మీరు కాపీ చేసుకొని లేకపోతే షేర్ కావాలంటే షేర్ చేయొచ్చు, స్క్రీన్ షాట్ తీసినా పెట్టచ్చు. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇదే సార్, అంటే ట్రస్ట్ వాలెట్ అప్డేట్ అయింది అందుకని చెప్పేసి కొద్దిగా తెలియకపోతే కనుక మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అంతే. ఇంకోటి ఏంటంటే సార్, అది ఎక్స్చేంజ్ అనేది ఆ ఎక్స్చేంజ్ ఎవరైనా లాగిన్ అయిన పర్సన్స్ ఉంటే కనుక అందులో మనం ట్రస్ట్ వ్యాలెట్ ఇది మన పీవీసీ మెటా అనేది చెక్ చేస్తారు. అంటే దేని ద్వారా మనకి ట్రేడ్ అవుతుంది ఏంటి అనేది, అంటే పేరు సారా ఒకసారి పెట్టారు కదా ఆల్రెడీ పీవీసీ బిఎన్బి, దాని ద్వారా కూడా ట్రేడ్ అవుతుంది. పీవీసీ యూఎస్డిడి ద్వారా కూడా అవుతుందా లేదా అన్నది దాంట్లో చెక్ చేయొచ్చు మనం. ఓకే సార్, బ్యాక్ వస్తున్నాం సార్. ఎస్ సార్. శ్రీకాంత్ సార్, బ్యాక్ రండి సార్ స్క్రీన్. థ్యాంక్ యూ సార్ నాగప్రసాద్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా కొద్దిగా క్లారిటీ వస్తుంది కదా, అప్డేట్ చేసుకున్నా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారనమాట. మన శ్రీకాంత్ సార్ ఒకవేళ ఉంటే కనుక మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి, హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. శ్రీకాంత్ సార్, ఓకే, వెల్కమ్ సార్. శ్రీకాంత్ సార్ వెల్కమ్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ శ్రీకాంత్ సార్ మాట్లాడాలి. హలో, చెప్పండి చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. అది మీరు స్క్రీన్ షాట్ అనేది పంపించారు కదా ఎక్స్చేంజ్ ఇది, ఒక థ్యాంక్ యూ సార్ పంపించినందుకు. అది ఇంకోటి ఏంటంటే అది మీకు ఎవరైనా సెట్ సార్, అది మెక్సీ ఎక్స్చేంజ్ సార్. అది 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 ప్లే స్టోర్ లో ఉంది కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, చూసాను నేను ఆల్రెడీ. అంటే మీరు ఏమన్నా అది లాగిన్ అయి ఉన్నారా? సార్, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? యాప్ డౌన్లోడ్ చేసి సార్ చెక్ ఒకసారి చేస్తాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించారంటే అందరు కూడా మన పర్సన్స్ అందరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్స్చేంజ్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు. థ్యాంక్ యూ. 5 minutes. వస్తుందా సార్? ఎస్ సార్, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఎక్స్చేంజ్ ఓపెన్ చేయించున్నారు సార్ ఇప్పుడు మీరు లైవ్ లో? ఆల్రెడీ చేసుకున్నారు సార్. సార్ లాగిన్ అయ్యారు అనమాట. సార్ మళ్ళీ అయిపోయిందండి, స్క్రీన్ షేర్ అయిపోయినట్టుంది సార్. స్టక్ అయిపోయిందంటే అది లాక్ అయిపోయింది. ఎస్ సార్, ఎస్ సార్. సార్ శ్రీకాంత్ సార్, మీ వాయిస్ ఓకే, స్క్రీన్ షేర్ అయిపోయిందా ఏంటి అనేది క్లారిటీ లేదు. అంటే మాకైతే షో అవుతుంది కానీ ఇంకా నెక్స్ట్ స్టెప్ అనేది అవ్వట్లే. సేమ్ నిన్న మన కళ్యాణ్ మేడం కూడా సేమ్ ఇదే ఇష్యూ, ఇదే ప్రాబ్లం అయింది. ఈ టెలిగ్రామ్ చాలా బ్యాడ్ అయింది సార్ ఈ మధ్యలో. దాని యాప్ పర్ఫార్మెన్స్ పూర్ అయిపోయింది. అంటే ఈ మీది క్లియర్ అయింది సార్, మీది బాగానే ఉంది ఇప్పుడు. ఓకేనా? మీది అంతకు ముందు వచ్చేది కాదు కదా. ఇప్పుడు వేరే స్టైల్లో చూపిస్తుంది అది ఓపెనింగ్ ఉంటాను. అంతకుముందు బాగుంది. సార్ ఇప్పుడు వేరే ఎస్ సార్. సార్ లెఫ్ట్ అయ్యారు, మరి మేబీ రావచ్చు. సార్ ఇది మన అజయ్ సార్ కదా, అజయ్ సార్ని ఒకసారి కాంటాక్ట్ అవ్వాలి. ఏం కాదు, మనం నాలెడ్జ్ తీసుకుని రేపైనా షేర్ చేసుకున్నాం. ఇబ్బంది సార్ కనుక్కున్నాం. సార్ నేను వీలైతే కనుక అది ఎక్స్చేంజ్ కూడా లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? రేపు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దాం. సార్ ఆల్రెడీ పెట్టారు మన విజయ్ భాస్కర్ సార్, ఒక వాయిస్ నోట్ కూడా ఇచ్చిండు, బాగుండేది ఎక్స్చేంజ్ ఏంటని.
సో ఇవన్నీ చూస్తుంటే పీవీసీ మెంటాలో బ్యాక్ ఎండ్ లో ఎంత వరకు జరుగుతుందో అనేది తెలుస్తుంది సార్ మనకు. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా నడుస్తుంది సార్. సార్ చంద్రశేఖర్ సార్ కంటిన్యూ నేను వస్తాను. ఓకేనా. ఆ, ఒకవేళ సార్ చంద్రశేఖర్ సార్ మరి రాజమౌళి వెంకటేశ్వరరావు సార్కి ఏమన్నా తెలుసేమో ఒకసారి మాట్లాడండి. ఓకేనా. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్, రాజమౌళి వెంకటేశ్వర సార్. మీకు ఈ వెబ్సైట్ గురించి మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ గురించి ఎక్కడైనా మీకు తెలుసున్నారా? లాగిన్ అయ్యారా, చూసారా? ఫ్రీగా ఉంటే మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఒకవేళ లేదు అంటే మనము పూర్తి సమాచారం తీసుకొని మాట్లాడదాం సార్. మీకు ఎక్స్చేంజ్ లో పీవీసీ మెటా ఎలా ట్రేడ్ చేయాలి, ఏంటి, ఆల్రెడీ ట్రేడింగ్ జరుగుతుందా లేదా, గ్రాఫ్ అయితే చూపిస్తుంది. కనుక్కుందాం, విషయం ఓపెన్ చేసుకొని వద్దాం. ఆ, విషయం తెలుసుకొని మాట్లాడుకుందాం సార్. నిన్న ఒక విషయం మాట్లాడుకున్నాం మనం. ఒక $1 అయితే ఏమవుతుంది అనేసి. $1 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సార్. ₹10, ₹20 పీవీసీ మీద వెళ్ళినా కానీ ఫస్ట్ మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీరు తీసేసుకోండి. పాసిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్ తీసేసి పీవీసీ మెటాని టోటల్, ఒకవేళ $1 వెళ్ళినా కూడా నా సజెషన్ ఏంటంటే సార్, $1 వెళ్ళాలి, $2 వెళ్ళాలి, పెరగాలి, అమ్మాలి. ఓకే మేడం, లక్ష్మీ కళ్యాణ్ మేడం కూడా చెప్పారు, పెరిగితే కదా సార్ అమ్మడానికి, అమ్ముకోవడం అందరూ అదే చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నారని. ఓకే మేడం, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఏంటంటే $1 వెళ్ళినా $2 వెళ్ళినా కూడా మీరు కష్టపడి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాన్ని మాత్రం తీసుకోండి సార్. మిగిలిన అసెట్, ప్రీవియస్ మెట్ అసెట్ ని దయచేసి అలాగే ఉంచండి. ఇది మిరాకిల్ జరుగుతుంది. మీకు అంత భయం ఉన్నప్పుడు ఏమవుతుందో, అపనమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసేసుకోండి. ₹10 అయినా కూడా తీసేసుకోండి. రిమైనింగ్ మీకు ఓకే సేఫ్, నేను ఓకే, నాకు ఐఎమ్ ఓకే, ఇంకా నాకు ఇన్వెస్ట్మెంట్ ఈ అమౌంట్ నాకు ఏమైనా పర్వాలేదు, ఇది పెరగని, నేను ఇంకా వెయిట్ చేస్తాను, ఏమైనా వెయిట్ చేస్తానన్న పొజిషన్కి మీరు వచ్చినప్పుడు దాన్ని అలాగ ఉంచండి సార్. అలాగ ఉంచితే ఇందులో మనకు ఫంటాస్టిక్ ఫ్యూచర్ ఉంది కాబట్టి కమింగ్ ఇయర్స్ లో మంచి వినూత్నమైనటువంటి మార్పులు పీవీసీ మెటలో చూడబోతున్నాం కాబట్టి ఉంచండి. కాకపోతే పీవీసీ మెటాని మొత్తం పీవీసీ మెటా $1 పెరిగినప్పుడు, $1, $2 అయినప్పుడు, లేకుంటే ₹40, ₹50, ₹30 పెరిగినప్పుడు అరే పెరిగింది చాలా అనేసి టోటల్ గా ఉన్న అసెట్ మొత్తం మీరు వాష్ అవుట్ మాత్రం చేసుకోకండి. నా హంబుల్ రిక్వెస్ట్. క్రిప్టో అన్నది, క్రిప్టో నాలెడ్జ్ ని మీరు పూర్తి స్థాయిలో మీకు తెలుసుంటే మీరు ఎవరు కూడా క్రిప్టో అసెట్ ని ఎవరు కూడా జీరో చేసుకోరు. సమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ని, ప్రిన్సిపల్ అమౌంట్ ని, లేదా కొంత పర్సెంట్ ని ఒక్కొక్క దీంట్లో గ్రాడ్యువల్ గా దాన్ని డ్రాప్ చేసుకుంటూ విత్డ్రా చేసుకుంటూ వస్తారు. అసెట్ ని అలాగే ఉంచుతారు, ఎందుకంటే ఇది పెరుగుతుంది. సతోషి నకోమోటో బిట్ కాయిన్ ఇన్వెన్షన్ చేసినప్పుడు కూడా ఆయన ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నది ఒక పేమెంట్ విధంగా వెళ్తుంది అని ఆయన అనుకున్నాడు. అప్పుడు కొంచెం టెక్నికల్ గా మాట్లాడుకుంటే, అప్పుడు సతోషి నకోమోటో బిట్ కాయిన్ ఇన్వెన్షన్ జరిగే రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? గవర్నమెంట్ యొక్క అథారిటీస్, ప్రపంచ దేశాల యొక్క అథారిటీస్, అమెరికా కాల్ వచ్చింది. ఓకే, పూర్తిగా వ్యక్తి యొక్క స్వేచ్ఛ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో, బ్యాంకుల చేతిలో, కొన్ని ఆర్గనైజేషన్స్ చేతిలో, కొన్ని మల్టీ బిలియనియర్స్ బిజినెస్ మ్యాగ్నెట్స్ చేతిలో
ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్వేచ్ఛ అనేది ఉండిపోయింది. దీని నుంచి బయటపడాలని, దీని నుంచి విముక్తి కలిగించాలని ఈ మధ్యలో ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో, పర్సన్ టు పర్సన్ కానీ ఎక్కడెక్కడి నుంచో ట్రాన్సాక్షన్ చేసుకోవాలన్నా కూడా, బయట కంట్రీస్ లో ఉన్న వ్యక్తికి మనం మనీ పంపించాలన్నా, ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఇప్పుడు ఈ చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా. ఇప్పుడు మన కువైట్ లో నుంచి మన కోట వెంకటేశ్వర్ కానీ మన రాజేష్ సార్ గారు ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ నుంచి ఇండియన్ మనీ వాళ్ళ ఫ్యామిలీకి పంపించాలంటే వెస్టర్న్ యూనియన్ బ్యాంక్ లేకుంటే అక్కడ ఉన్నటి ఎంబసీ ద్వారా మనీ కొంచెం ఫీజు కట్ అయ్యి ట్రాన్సాక్షన్ చేసి ఇండియన్ మనీగా కరెన్సీగా మారుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఈ తలనొప్పి అంతా ఉండకూడదు, దీనికి ఒక సొల్యూషన్ కావాలి అన్న టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా ఒకటే కరెన్సీ ఉండాలి, ఒకటే ప్లాట్ఫామ్ ఉండాలి, బిజినెస్ ప్లాట్ఫామ్, ఎకనామిక్ ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ పర్సన్ అది ఒక టీమా లేకపోతే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి సతోషి నకమోటో మనకు తెలియదు, ఒక ఆర్గనైజేషన్ అని తెలియదు. రియల్ హీరో ఆయన ప్రపంచాన్ని ఒక ఊపాడు ఆయన. డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు, టెక్నాలజీ వైపు, సాంప్రదాయకంగా ఉన్నటువంటి ఈ మనీ ట్రాన్సాక్షన్స్ ని కుదిపేశాడు. కుదిపేయడం కాక ఆ డిజిటల్ అతన్ని సృష్టించినటువంటి ఆ కాయిన్, అతను సృష్టించినటువంటి ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది ఎంత విలువైన అసెట్ అన్నది ప్రూవ్ చేసేసాడు. యాక్చువల్ గా ఆయన ప్లాన్ ఏంటంటే, సరే ఎవరికైనా బోర్ కొడుతుందా, తెలిసిన విషయాలు కొంచెం స్టోరీ లాగా చెప్తాను వినండి. చాలా ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను నెక్స్ట్ 2 minutes లో, ఇది అందరికీ అవసరమే. సో ఆయనక ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు క్రిప్టో కరెన్సీలో. బ్లాక్ చైన్ అన్న దాన్ని ఇన్వెన్షన్ తీసుకొచ్చింది సతోషి నకమోటో. బ్లాక్ చైన్ అన్నది ఒకటి ఉంది, ఇది చాలా సేఫ్, దీంట్లో దొంగిలించబడడం జరగదు, ఏ ట్రాన్సాక్షన్ అయినా చాలా సేఫ్ గా ఉంటుంది అని ఆయన దీన్ని కనుక్కొని ప్రపంచానికి ఒక డాక్యుమెంట్ ప్రజెంట్ చేశాడు. ఇంటర్నెట్ లో ఒక డాక్యుమెంట్ ఇచ్చాడు ఆయన. ఆ డాక్యుమెంట్ వైట్ పేపర్. ఆ వైట్ పేపర్ లో కూడా కొన్ని జనరల్ గా మాట్లాడుకుంటే వైట్ పేపర్ బ్రీఫ్ గా చెప్పాలంటే సార్, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక విపరీతమైన ధోరణి, విపరీతమైన వైఖరిని అవలంబిస్తున్నాయి, మానవుని వ్యక్తిగత స్వేచ్ఛని హరిస్తున్నాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికే నేను తీసుకొచ్చిన టెక్నాలజీ. ఇందులో దీని పేరే బ్లాక్ చైన్. ఈ బ్లాక్ చైన్ లో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అని ఆయన ఆ వైట్ పేపర్ లో అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటూ, తను ఇన్వెంట్ చేసినటువంటి బిట్ కాయిన్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్తూ, తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, బ్లాక్ చైన్ లో నేను ఏమేం చేస్తున్నాను, బ్లాక్ చైన్ ఎందుకు సేఫ్, నేను కనుగొన్నటువంటి బ్లాక్ చైన్ లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు నోట్స్ అని ఉంటాయి. టెక్నికల్ గా మాట్లాడుకుంటే నోట్స్ అని చెప్తారు అక్కడ. బిట్ కాయిన్ యొక్క బ్లాక్ చైన్ లో అక్కడ అది వేరే సబ్జెక్ట్. అది ఆ నోట్స్ అనేది ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు కూడా 10,000 నుంచి 11,000-12,000 యొక్క నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ లోనే ఈ ట్రాన్సాక్షన్స్ అంతా జరుగుతుంటాయి. కొంచెం కొత్తగా ఉంటుంది సార్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎవరైనా సార్ మాట్లాడితేనే, అందుకే బిగినింగ్ లో అడిగాను. ఈ నోట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఏదైనా ఆయన ఇచ్చినటువంటి డాక్యుమెంట్ లో మొత్తం క్లియర్ గా రాయడం జరుగుతుంది. ఒక్కొక్క నోడ్ అంటే ఏం లేదు, ఒక కంప్యూటర్ పర్సన్ కంప్యూటర్ లో తోటి ఇంటరాక్ట్ అవుతూ బిట్ కాయిన్ యొక్క ట్రాన్సాక్షన్స్ ని ఆపరేట్ చేయడం నోడ్. ఇది సాధారణమైనటువంటి కంప్యూటర్ అయితే కాదు. ఒక నోడ్ అంటే కొంతమంది స్టాఫ్ ఉంటారు, కొన్ని లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎక్విప్మెంట్ అది. ఒక కంప్యూటర్ అంటే సూపర్ కంప్యూటర్స్ అంటారు, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ అంటారు. ఎక్విప్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అట్లాంటి నోట్స్ 10 నుంచి 11,000 నోట్స్ ఉన్నాయి బిట్ కాయిన్ సంబంధించి. సో అది మనకు అవసరం లేదు, మనకు అవసరం లేనటువంటి విషయాలు మనకు వద్దు. సో క్రిప్టో కరెన్సీ ఎంత ఇంపార్టెంట్ అన్నది, క్రిప్టో కరెన్సీ ఎందుకు కొన్ని సంస్థలు, కొన్ని దేశాల యొక్క గవర్నమెంట్ అధినేతలు క్రిప్టో కరెన్సీ వైపు ఎందుకు పెట్టుబడులు పెట్టాయి సార్? లక్షల కోట్లు సార్, 100 కోట్లు కాదు, ఏదో 10 కోట్లు 5 కోట్లు కాదు,
కొన్ని లక్షల కోట్ల రూపాయలు కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి బిట్ కాయిన్ పైన. బిట్ కాయిన్ ఈజ్ అ క్రిప్టో కరెన్సీ. పీవీసీ మెటా ఈజ్ ఆల్సో క్రిప్టో కరెన్సీ. ఆల్రెడీ చలామణిలో ఉన్నవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ పైన ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కంపెనీ ఇన్వెస్ట్ చేసిందంటే ఏంటిదని అర్థం? పిచ్చా దాని అర్థం. సో పీవీసీ మెటా గురించి చెప్పండి సార్ అంటే, పీవీసీ మెటా ఒక జెన్యున్ క్రిప్టో కరెన్సీ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా అప్పటికప్పుడు లిస్ట్ అయ్యి ఒక వెలిగి తర్వాత పాతాళానికి పడిపోయి కనిపించకుండా పోయేటువంటి క్రిప్టో కరెన్సీ అయితే పీవీసీ మెటా కాదు. మెల్లగా మీకు చూస్తారు. ఇప్పుడే మనం చూస్తున్నటువంటి స్క్రీన్ షాట్లు కానీ లీడర్స్ ఉన్నారు. వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళకున్న ఐడియాలజీ ప్రకారం వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, వెబ్సైట్లు వెళ్తున్నారు. కొన్ని విషయాలు మనకు గ్రూపుల్లో పోస్ట్ చేసి దానికి అనుగుణంగా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో ఓవరాల్ గా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పీవీసీ మెటా అనే యొక్క టోకెన్, ఒక కాయిన్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్చేంజెస్ లో ఉంది, లిస్ట్ అవుతుంది. కొన్ని ఎక్స్చేంజ్ లో ఆల్రెడీ ట్రేడ్ అవుతుంది. దాని 24 hours వాల్యూమ్, 24 హై అండ్ లో కూడా మనం చూస్తున్నాం. మెయిన్ గా జరగాల్సింది, మెయిన్ రోల్ పీవీసీ మెటా ప్లే చేయాల్సింది ఏంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్ లో తన యొక్క స్టాటిస్టిక్స్ మొత్తం బహిర్గతం చేయాలి. అదొక్కటి చేస్తే సిఎంసిలో కాయిన్ మార్కెట్ క్యాప్ లో తన యొక్క స్టాటిస్టిక్స్, తన యొక్క మార్కెట్ సర్క్యులేటింగ్ సప్లైని, మార్కెట్ క్యాప్ ని, తన టోటల్ ఇప్పుడు ఎంతవరకు నేను డైల్యూటెడ్ సర్క్యులేటెడ్ మార్కెట్ అంటారు, అది ఎంతవరకు తీసుకొచ్చాను, పబ్లిక్ లో ఎంతవరకు ఇది అయ్యింది, తన దగ్గర ఎంతో మిగులు ఉంది, సర్క్యులేషన్ లకు ఎంత వచ్చింది, పబ్లిక్ దగ్గర ఎంత వచ్చింది, ఎంతగా, ఇవన్నీ కూడా కాయిన్ మార్కెట్ క్యాప్ లో తను చెప్పాలి. తన కాయిన్ ని రిప్రజెంట్ చేస్తూ అది చేసినప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే టోటల్ వరల్డ్ వైడ్ సిఎంసి నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు సార్. ఒక ఎక్స్చేంజ్ అంటే ఆ కాయిన్ యొక్క వాల్యూస్ ని, ఆ కాయిన్ యొక్క గతంలో జరిగిన ట్రేడ్ ని, ఒక నెలలో జరిగినటువంటి ట్రేడ్ ఎంత వాల్యూమ్ లో జరిగింది అన్న విషయాలు మాత్రమే ఉంటాయి. కాయిన్ మార్కెట్ క్యాప్ అన్నది తన భాగోతాన్ని మొత్తం, కాయిన్ యొక్క హిస్టరీ మొత్తం రాస్తుంది. సో ఇది పీవీసీ మెటాలో జరగాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు పీవీసీ మెటాలో మనం చాలా 0.00% ఆఫ్ వర్క్ మాత్రమే మనం చూస్తున్నాం. క్రిప్టోకి సంబంధించి చాలా వర్క్ జరగాల్సి ఉంది. పీవీసీ మెటా ప్రపంచానికి పరిచయం కావాల్సినటువంటి పని ఉంది. అది ఇంకా జరగలేదు. నేను అందుకే చెప్తున్నా, క్రిప్టో అనేది రాబోయే రోజుల్లో అది ఏదైనా కానివ్వండి సార్, నాట్ ఓన్లీ పీవీసీ మెటా. మీరు పీవీసీ మెటా పెట్టుకోండి, లేకుంటే మొత్తం అమ్మి పడేయండి, బట్ చాలా సఫర్ అవుతారు. ఏదైనా క్రిప్టో అసెట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. నా పాయింట్ మీరు తీసుకోవాలి, నా పాయింట్ అర్థం చేసుకోండి. ఏదైనా క్రిప్టో కరెన్సీ మీకు రాబోయేటువంటి రోజుల్లో మీ వ్యాలెట్ లో క్రిప్టో అనే అసెట్ లేకపోతే యు ఆర్ జీరో. బయట క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మనం ఇప్పుడు కొందామా, అందుకోగలమా అంటే కాదు, ఆల్మోస్ట్ నాట్ పాసిబుల్. కొన్ని కొత్త క్రిప్టో కరెన్సీలు ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని చలామణిలో మంచి పేరు తెచ్చుకున్న నమ్మకమైన క్రిప్టో కరెన్సీ టాప్ 100 కాయిన్స్ లో కొన్ని ఉన్నాయి. పెట్టుబడి పెట్టొచ్చు, వెళ్ళొచ్చు. పీవీసీ మెటాని ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాం సార్. పీవీసీ మెటాలో ఆల్రెడీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాం. పెట్టినటువంటి పెట్టుబడిని, ఆ ఇన్వెస్ట్మెంట్ ని మనము కాపాడుకోవాలి. క్రిప్టో పైన పూర్తి అవగాహన ఉన్నప్పుడు, క్రిప్టో పైన ఒక మంచి ఆలోచన ఉన్నప్పుడు దాన్ని పెంచుకునే ఆలోచన ఉండాలి. ఒక వ్యక్తి మాటలో, సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని పోస్టులు చూసో, సోషల్ మీడియాలో వచ్చేటువంటి కొన్ని వీడియోస్ చూసో గాబరా పడాల్సిన అవసరం లేదు. పీవీసీ మెటా అలాంటి క్రిప్టో కరెన్సీ యొక్క కోవకైతే కాదు. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ద డిఫరెంట్ ప్రాజెక్ట్. మీరు ఫ్యూచర్ లో
కొంతవరకు మీరు కొంతకాలం వరకు, ఎంత కాలం అని ఏ లీడర్ దగ్గర సమాధానం ఉండదు. మీరు పేషెన్స్ గా వెయిట్ చేయాలి, పీవీసీ మెటాని చూస్తుండాలి, అసెట్ ని కాపాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక 2 minutes ముందు చెప్పాను సార్, క్రిప్టో కరెన్సీని కొన్ని సంస్థలు కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి బిట్ కాయిన్ హోల్డ్ చేసుకున్నారు. నేను లైవ్ లో కూడా చూపిస్తాను, మీరు ప్రూఫ్ అడిగితే నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ ఉంచాను. ఇక్కడ చూడండి, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. సార్ ఒక్కరు కన్ఫర్మ్ చేయండి, నా స్క్రీన్ షేర్ అవుతుందా, నా వాయిస్ వస్తుందా లేదా? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, కొద్ది బెగ్ వస్తుంది. ఓకే, మీరు వస్తుంది. ఇక్కడ చూడండి, 34 కంపెనీస్, టాప్ మోస్ట్ కంపెనీస్, బిట్ కాయిన్ హోల్డింగ్స్ బై పబ్లిక్ కంపెనీస్. ఆ కంపెనీస్ 34 కంపెనీలు అని చెప్పారు. 34 కంపెనీలు ఏవంటే చూడండి, ఈ మైక్రో స్ట్రాటజీ పైన ఫస్ట్ లింక్, ఫస్ట్ కంపెనీ పేరు కనిపిస్తుందా? ఈ కంపెనీ దీని యొక్క ఏంటంటే, ఇది ఓన్లీ క్రిప్టో కరెన్సీ, ఏ కాయిన్ పైన అయినా కూడా ఇది ఎక్కువ కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేసుకుంటుంది. అందులో ఎస్పెషల్లీ బిట్ కాయిన్ ఎంత కొనిందో చూడండి, ఎన్ని హోల్డింగ్లు చేసింది. టోటల్ బిట్ కాయిన్ ఈ కంపెనీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5,76,200 బిట్ కాయిన్లు ఉన్నాయి సార్. ఒక బిట్ కాయిన్ ఎంత? 1 crore ప్రజెంట్, 40 పై చిలుకుంది. ఈ కంపెనీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5,76,230 బిట్ కాయిన్లు అంటే ఇంటూ 1 crore వేసుకోండి. డాలర్స్ లో కూడా వాల్యూ ఉంది. ఈ అంకెని ఎలా చదవాలో నాకు తెలియదు. ఓకేనా? తర్వాత మోర్ దాన్ డిజిటల్ హోల్డింగ్స్ 46,374 బిట్ కాయిన్స్ ఉన్నాయి. రైట్ ప్లాట్ఫామ్ 18,692. గెలాక్సీ డిజిటల్ హోల్డింగ్స్ 15,449. టెస్లా గురించి మీకు బాగా తెలుసు, 11,509 బిట్ కాయిన్లు. ఇలా చూసుకుంటే ఎన్ని 34 కంపెనీస్. ఇవి మేజర్ వరల్డ్ వైడ్ పాపులర్ బిట్ కాయిన్ హోల్డింగ్ ఆర్గనైజేషన్స్, సంస్థలు 34 ఉన్నాయి మొత్తం. మీకు నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను సార్, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరు ఏ దేశస్తులను కూడా ఉంది. ఇతను మైక్రో స్ట్రాటజీ అనే కంపెనీ యుఎస్, గెలాక్సీ డిజిటల్ యుఎస్, టెస్లా యుఎస్, కెనడా యుఎస్, జపాన్ యుఎస్, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇవన్నీ నేను పెడతాను గ్రూప్ లో చూడండి. సో వీళ్ళందరూ ఈ జనరేషన్ లో, ఈ 2025 ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈ కంపెనీలు, వీళ్ళు సామాన్యులు కాదు సార్. వీళ్ళు మళ్ళా ప్రపంచానికి మార్గాన్ని దిశని నిర్దేశించేటువంటి ఒక మంచి బ్రెయిన్, ఒక విజన్ ఉన్నటువంటి పర్సన్స్ ఈ యొక్క ఆర్గనైజేషన్ కూడా. వాళ్ళు ఇంత లెవెల్లో హోల్డ్ చేశారంటే క్రిప్టో ఎంత వాల్యూ పెరిగిపోతుందని వాళ్ళు ఇన్ని లక్షల కోట్లు పెట్టారు. సో నువ్వు పెట్టిన ఈ లక్ష రూపాయలు, 50,000 రూపాయలు విలువైనదిగా మారుతుందని నువ్వు నమ్మలేకపోతున్నావా? చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. క్రిప్టో ఏదైనా కావచ్చు అని నేను చెప్తున్నా. పీవీసీ మెటా ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అంటేనే మీకు చెప్తే కొంతమంది బాధపడతారు, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ చెప్తారు, ఇన్ని ఇయర్స్ ఇంకా ఆగాల అని. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ట్రెడిషనల్ గా 8 to 10 years, 12 years ట్రెడిషనల్ గా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే. బట్ దిస్ ఇస్ క్రిప్టో, ఎనీథింగ్ పాసిబుల్. క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం. సో ఎస్పెషలీ
పీవీసీ మెటాని మనం తన యొక్క సిస్టమ్ యొక్క స్ట్రాటజీ చూస్తుంటే ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా మనం పరిగణనలో తీసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్, దీని యొక్క థింక్, దీని యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అన్నది చాలా కొత్తగా ఉండబోతుంది. ప్రపంచానికి ఇంతవరకు తెలియదు, రివీల్ చేయాలి ఆ సిస్టమ్. నువ్వు నేను ఎంత జుట్టు పెట్టి పిక్కున్న మీటింగ్ లో వచ్చి నువ్వు నేనా, నువ్వు అట్లా మాట్లాడతావు, నువ్వు ఇట్లా మాట్లాడతావు, అది ఇట్లా ఏం కాదు, ఇట్లా ఏం కాదు, ఎంత కొట్లాడుకున్నా వాక్ వివాదం జరిగినా గానీ సిస్టమ్ ఏం పట్టించుకోదు. సిస్టమ్ తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే సిస్టమ్ ఆల్రెడీ చూసింది, ఫీచర్ ని చూసింది. పీవీసీ మెటాని మెటావర్స్ లో నేను ఏ విధంగా ప్లేస్ చేయబోతున్నా అనే సిస్టమ్ ఆల్రెడీ ఇమాజిన్ చేసేసింది. ఆ యొక్క విజన్ ని మొత్తాన్ని చూసేసింది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఇది ఫేస్ చేస్తుందంటే, మనం ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాం పీవీసీ మెటాలో సిస్టమ్ ద్వారా అంటే, సిస్టమ్ క్యాన్ ఇంక్రీజ్, ఏదైనా చేయగలుగుతూ. ప్రజెంట్ సిస్టమ్ సెంట్రలైజ్ లోనే ఉంది. పీవీసీ మెటా సిస్టమ్ చేతిలో ఉంది. సిస్టమ్ అనుకుంటే $1-2 చేయగలదు. చేస్తే జరిగే పర్యవసనాలు వేరే. ఖచ్చితంగా సెల్ చేస్తారు సార్ అందరూ, ఆల్మోస్ట్ ఆల్. నా హంబుల్ రిక్వెస్ట్ ఇందాక చెప్పాను, సెల్ చేయండి. మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దయచేసి దాన్ని మాత్రం తీసుకోండి. సేఫ్ పొజిషన్ లోకి వచ్చేసేయండి. మిగతా అసెట్ మొత్తం కాపాడండి, కొన్ని సంవత్సరాలు కాపాడండి. మీకు పూర్తిగా ఎకనామిక్ కండిషన్స్ మారిపోతాయి. యు ఆర్ బిలైనర్. కెన్ యూ ఇమాజిన్ దట్? 1000 పీవీసీ మెటా కూడా అంత ఈజీ కాదు, మీరు అనుకున్నట్టు ఈజీ కాదు. చిన్న అమౌంట్ అయితే కాదు ఫ్యూచర్ లో. బట్ ఇక్కడ ఎవరు సఫర్ అవుతున్నారో నిన్న కూడా నేను చెప్పాను. ఎక్కడైతే బారోయింగ్స్ చేసుకొని, అప్పులు చేసుకొని, వేరే ఎక్కడ వడ్డీలు తీసుకొని వచ్చి ఇందులో పెట్టేసి, పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుంది తెచ్చి పెట్టేసి, ఇప్పుడు వడ్డీలు కట్టలేక, వాళ్ళు పెట్టేటువంటి ప్రజలను తట్టుకోలేక, ఇది ఏంట్రా బాబు, ఇందులో బుద్ధి లేకుండా పెట్టారా బాబు పీవీసీ మెటల్ అనేసి బాధపడుతున్నారు. ఎవరైతే ఓపిక్ గా నిలబడి వెయిట్ చేసి క్రిప్టో గురించి నాలెడ్జ్ తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా పదరరు, బయటకు వెళ్ళడు. పీవీసీ మెటా ఒక నమ్మకమైన కరెన్సీ సార్. జెండా ఎత్తాలంటే, నిన్ను ముంచాలంటే, నీ పెట్టుబడిని తినేయాలంటే పీవీసీ మెటా పెల్వైన్ లోనే, మింట్ లోనే ఎప్పుడో తినేసి అడ్రస్ లేకుండా పోయేది. ఇన్ని నెలల పాటు మింట్ నుంచి పెల్వైన్ నుంచి పీవీసీ మెటా జర్నీ చేయాల్సిన అవసరంలా. నువ్వెవరు, సిస్టమ్ ఎవరు తెలుసు? సిస్టమ్ నేను తెలుసా? కోన్ కిస్కా గారిని పోతే నా ఎసెట్ ₹1,00,000 తినేయాలనుకుంటే సిస్టమ్ 1 సెకండ్ చాలు సిస్టమ్ క్లోజ్ చేయాలనుకుంటే చేయదు. ఇట్స్ జెన్యూన్ సిస్టమ్ పీవీసీ మెటా. మంచి ఫ్యూచర్ ఉంటుంది. దీన్ని మీరు నమ్మాలి, కొనసాగలేను అంటే అది మీ చేతుల్లో ఉంది. మీ ఫ్యూచర్ మీ చేతిలో ఉంది. మీరు ధనవంతులు కావాలా వద్దా, దురదృష్టవంతులుగా మారాలనుకుంటే $1, ₹10, ₹20 అయినప్పుడు మీ అసెట్ ని మొత్తం అమ్మేసుకోండి. ఖచ్చితంగా మీరు మిలియనర్ అయితే అవుతారు. మీ దగ్గర అయితే ఉన్న అసెట్ ఏదైతే ఉందో, $1,00,000 పీవీసీ మెటా మీరు $10-15 దగ్గర, ₹10-15 దగ్గర, ₹50 దగ్గర, ₹100 దగ్గర సెల్ చేసుకున్నా కానీ మీరు మిలియనరే. తాత్కాలికంగా మిలియనర్ మాత్రమే కాగలరు. క్రిప్టో ఎందుకు ఇంత పాపులర్ అయింది అనుకున్నారు? మీ దగ్గర ₹1,00,000, సార్ ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ గా చెప్తా, టైం అయిపోతుంది. ₹1,00,000 మీ దగ్గర ఉంటే 10 years తర్వాత కూడా బెయిర్వాలో కానీ, బ్యాంకులో కానీ ₹1,00,000 ఉంటది. ఒకవేళ మీరు ఎఫ్డి కానీ లేకుంటే ఇంకేదైనా చేస్తే ఇంకొక 1,00,000 అవుతుంది, అంతే, అంతకు మించి కాదు. అర్థం చేసుకోండి. అదే క్రిప్టో కరెన్సీ ఎందుకు ఇంత పాపులర్ అయింది? బిట్ కాయిన్ ఒకప్పుడు ఎంత 6 పైసలు, ఈ రోజు అంతా. పీవీసీ మెటా ఈ రోజు ₹1 కన్నా తక్కువ ఉంది, 9 పైసలే, లేక 90 పైసలే ఉంది. రేపు ఎంత అవుతుందో? 9 digits ఉంది మనకి. 2 సున్నాలకే భయపడిపోతే ఎట్లా? సో అర్థం చేసుకుంటే నా మాటలు ఇలా అయినా ఉంటాయి సార్, ఎమోషన్ గానే మాట్లాడతాను నేను. ఎందుకంటే ఎవరైతే కొంచెం కనీసం నాకు పూర్తి నాలెడ్జ్ ఉందో నేను చెప్పను, నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎ జెన్యూన్ ప్రాజెక్ట్. పేషెన్స్ గా వెయిట్ చేస్తే మన జీవితాలు ఖచ్చితంగా మారుతాయి. సో క్రిప్టో కరెన్సీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది, సో ఈ కంపెనీస్ ఏం చేసాయన్నది, అందులో కనీసం 0.1% అని మనం చేయొద్దా మన జీవితాలు మారాలంటే? ఈయనకి ఎందుకు ఇన్ని వేల కోట్లు, ఎందుకు ఈ కంపెనీకి? ఏం చేసుకుంటాడు?
సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఓకే, ఏం సార్ ఆగిందా సార్? సో థ్యాంక్ యూ సో మచ్ నా మాటలు విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. కోట వెంకటేష్ సార్ ఉన్నారా? ఇక్కడ సతీష్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తారు, తీసుకుంటున్నాను. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ సార్ గుడ్ ఈవినింగ్. సతీష్ సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము, మీరు మాట్లాడచ్చు సార్. शेर सिंह सर गुड इवनिंग, आप आया है, मैं देखता हूँ आपको. आप 2 मिनट से फ्री है सर. हमको हिंदी समझ में आता, बट वी कैन अंडरस्टैंड विथ योर वर्ड्स एंड विथ योर वॉइस. आर यू फ्री सर राइट नाउ? రాజమౌళి వెంకటేశ్వర సార్ ఫ్రీగా ఉంటే ఒక 2 మినిట్స్ కంటిన్యూ చేయండి. ఒక ఆల్మోస్ట్ ఆల్ టైం ఎండ్ అవ్వడానికి వచ్చింది. కోట గారు లేరు. రామాంజనేయ రెడ్డి సార్ రండి, గ్రేట్ లీడర్. నిన్న తెలిసింది మీ గురించి, మీ డౌన్ లైన్ మీ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. మీరు గుడ్ ఈవినింగ్ సార్. చెప్పింది నిజంగా నిజంగా అక్షర సత్యం సార్. మన లక్కును మనం పరీక్షించుకోవడానికి కూడా ఒక అవకాశము, ఒక ప్రయత్నం అనేది చేయాలి సార్. ఖచ్చితంగా ప్రయత్నం చేయకుండా మనం సక్సెస్ అవుతాము, గొప్ప వాళ్ళం అవుతాము, లక్షల కోట్లు వస్తాయి అన్నది ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రయత్నం అనేది చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగా మనకు తెలిసిన క్రిప్టో కరెన్సీలో పీవీసీ మెటా ఒకటి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఈ కాయిన్ మనం చూస్తున్నాం. అందరికీ తెలుసు ఇది లోయెస్ట్ రేటు, 90 పైసలు అన్నది లోయెస్ట్ రేటు అన్నది అందరికీ తెలుసు. సిస్టము డబుల్ డిజిట్ అని చెప్పింది, వెళ్తుందో లేదో తర్వాత మనం పెట్టిన 90 పైసలు అన్నది $1కి వెళ్ళినా 90 రెట్లు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిజంగా సార్ చెప్పినట్టు ఎక్కడ ₹1,00,000 పెట్టినా లక్షకి ఇంకొక 1,00,000 అవుతుందేమో కానీ ఆ 90 లక్షలు ₹1,00,000 అయితే కాదు. మన జీవితం మారిపోవడానికి ఒక 10,000 అనేది పెద్ద అమౌంట్ కాదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. పొరపాటున మన అదృష్టం బాగుండి దేవుడు మన యొక్క రాతను చేంజ్ చేయాలి, మన పిల్లల భవిష్యత్తును మార్చాలి అనుకుని $1కి వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఒక ₹10,000 పెట్టి 10,000 పీవీసీ మెటా కొని పెట్టుకున్నాను అనుకోండి. సింపుల్ గా $1కి వెళ్ళింది అనుకోండి. $1 అన్నది ఈ బిజినెస్ లో పెద్ద ఇష్యూ అనేది కాదు. సార్ చెప్పినట్టు 0.6 తో స్టార్ట్ అయిన బిట్ కాయిన్ ఈ రోజు అసలు చూడటానికి కూడా అంత పెద్ద డిజిట్కి వెళ్తాదని ఎవరు ఊహించని డిజిట్ అది. అందులో $1కి వెళ్ళింది అనుకోండి, మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. బయట ఉన్న వాళ్ళకి చెప్పలేం. మనం పీవీసీ మెటాతో కలిసి ట్రావెల్ చేస్తున్నాం, ప్రతి అప్డేట్ చూస్తున్నాం, కాయిన్ ఫ్లక్చువేషన్ చూస్తున్నాం. ఒక చిన్న ప్రయత్నం, మన లైఫ్ మారిపోవడానికి ఒక చిన్న ప్రయత్నం అంతే. ఒక ₹10,000. నేను ఒక చిన్న కంపెనీ గురించి విన్నాను. ఆ కంపెనీ ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు సరిగా ఇవ్వలేదని ఒక రోజుకు ఏదో టీవీ కంపెనీ అని విన్నాను సార్ నా చిన్నప్పుడు. ఒక రోజుకు 100 టీవీలు తయారు చేసే కంపెనీ 1000 టీవీలు తయారు చేసిందంట. అట్లాగా మనమే అందరం కలిసి ఇక్కడున్న 2,25,000 మంది దాదాపుగా తలా ఒక చెయ్యి వేసి తలా ఒక 10,000 నుంచి 5,000, 1,000, 2,000 పెట్టి కొన్నాం అనుకోండి, కంపెనీ మన దారికి వస్తుంది. కంపెనీ దగ్గర పీవీసీ మెటా అయిపోతాయి, ఏం చేయలేని పరిస్థితికి వెళ్తాది. అందులో భాగంగా నా ప్రయత్నంగా నా దగ్గర ఉన్న టీంని పుషప్ చేస్తూ
అంటే నువ్వు నీ దగ్గర ఉన్న పొలము, నీ దగ్గర ఉన్న స్థలము అమ్మకొచ్చి అంతా పెట్టమని చెప్పట్లేదు. నీకున్న దాంట్లో 2000, 1000, 5000 ఎంత వీలైతే అంత నువ్వు ఎల్ఐసి కడుతున్నావో లేకుంటే ఇంకొకటి ఏదో కడుతున్నావో అందులో భాగంగా ఇది కూడా కడుతున్నావు అనుకో, 10 years తర్వాత నీ భవిష్యత్తుని నేను గ్యారంటీగా చెప్పగలను. నువ్వు ఈ రోజు పెట్టే 1000 రూపీస్ ఇప్పుడు 90 పైసే కన్నా ఎక్కడికి పడిపోతుంది? అంతకన్నా ఎంత పడిపోయినా నువ్వు పెట్టిన 1000 రూపీస్ మా అయితే 500 అవుతుంది. ఒకవేళ టైం బాగుండి 1000 రూపీస్ ఉన్నది 90 పైసా ఉన్నది $1కి వెళ్తే 90 రెట్లు అవుతుంది మనం పెట్టిన 1000 రూపాయలు. ఇంతకన్నా ఆపర్చునిటీ, ఇంతకన్నా లక్ అనేది ఇంకెక్కడ లేదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అదే దిశగా అదే గట్టిగా అనుకొని నా దగ్గర ఉన్న టీం అందటిని మోటివేషన్ చేస్తూ టు బి క్లియర్ సార్, మన లైఫ్ మారిపోవడానికి ఒక ప్రయత్నం. అది నా బెస్ట్ పీవీసీ మెటా. నేను నమ్మింది నా కింద టీంకి, నేను మోటివేట్ చేసేది నా కింద ఉన్న టీం ముందుకు నడిపించడానికి. నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ మధ్య చేసే ఒక బెస్ట్ ఏందనుకున్నా అంటే, 3 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి నరేంద్ర మోడీ ఒక సుకన్య సమృద్ధి యోజన అని ఒకటి పెట్టాడు. వాళ్ళకి నేను డైరెక్ట్ చెప్తున్నా, నువ్వు పోస్ట్ ఆఫీస్ లో 1000, 2000 కడుతున్నావు, అదే చేత్తోనే ఒక 500 రూపీస్ పీవీసీ మెటా కొని పెట్టుకో. అది నీ పిల్లల పెళ్లికి లక్షలు అవుతుందో తెలియదు. నేను వాయిస్ గ్యారంటీ బ్రేక్ అవుతుంది సార్, ఇవ్వగలను. చూసుకోండి, సిగ్నల్ తీసుకోండి. అదే సార్, సుకన్య సమృద్ధి యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది సార్. అవునవును, ఇద్దరు అవును సార్, ఆడపిల్లలు అవును ఉన్న సార్. వాళ్ళకి. నేను టు బి ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్పాను, అది లక్షల రూపాయలు అవుతుంది, మీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందో తెలియదు కానీ నువ్వు పెట్టే ఒక 10,000 లేకుంటే 5,000 కాయిన్స్ కొని పెట్టుకో వ్యాలెట్ లో. ఆ 12 అవర్స్ జాగ్రత్తగా పెట్టుకో. ఏదో ఒక రోజు అదే నీ లైఫ్ ను నిలబెడుతుందని గట్టిగా చెప్తున్నా. నా మాట నమ్మి చాలా మంది 2000, 3000, 5000 ఒక ఆయన నమ్మకం లేకపోయినా నువ్వు చెప్తున్నావన్న ఒకే ఒక కారణంతోనే ఒక 1000 రూపీస్ కొన్నాడు సార్ నిన్న. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నా సార్. ఏదో ఒక రోజు మన రోజు కాకుండా పోదు అనేది గట్టి నమ్మకం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్షిప్ క్వాలిటీస్ మీకున్నా. మీ టీమ్ ని మీరు ముందుకు తీసుకెళ్ళడం చాలా బాగుంది. మీ యొక్క ఆశాభావం కూడా ఉంది. రాజమౌళి వెంకటేశ్వర సార్, ప్లీజ్, మోస్ట్ వెల్కమ్. సార్ నమస్కారం సార్. ఇందాక 2 సార్లు పిలిచినట్టున్నారు. అవును సార్, మీరు ఓకే బిజీగా థ్యాంక్ వచ్చినప్పుడు. యూ సార్, నన్ను ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సార్. ఇందాక రామానుజారెడ్డి సారా ఇందాక మాట్లాడారు, అవును చాలా సార్, చక్కగా మాట్లాడారు, మాకు చాలా ధైర్యం వచ్చింది సార్. సో మీరు మాట్లాడే మాటలు కూడా వింటున్నాం సార్, కానీ మధ్యలో డిస్టర్బెన్స్ లో ఉండడం వల్ల కొన్ని నాకు వినబడలేదు సార్. అయినా సరే మీ నమ్మకమే మా నమ్మకం సార్. సో ఇక్కడ మిత్రులందరికీ కూడా నమస్కారం సార్. సమయం కూడా 10:57 అయింది. మరి నేను కూడా ఒక 2 నిమిషాలు షేర్ చేసుకుంటాను సార్. పీవీసీ మెటాని నమ్మే వాళ్ళల్లో, అంటే ముందుగా అందరికి మరొకసారి నమస్కారం సార్. పీవీసీ మెటాని నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకరిని సార్. సో నేను ఏం చేయాలో నిన్న మొన్న మన మిత్రుడు మన ప్రసాద్ గారు మాట్లాడినప్పుడు వింటూ ఉన్నాను, కానీ జర్నీలో ఉండటం వల్ల మాట్లాడలేకపోయాను మొన్న కానీ. సో సార్ మాట్లాడుతూ ఉంటే చాలా చక్కగా, సో నేను ఒక్కనే పిచ్చోన్నేమో అనుకున్నాను, నాకంటే దగ్గర ఎక్కువ పిచ్చోళ్ళే ఉన్నారని చెప్పేసి నాకు అర్థమైంది పీవీసీ మెటా విషయంలో. సో ఎందుకు అంటే సార్, మనం ప్రతి పనిని బాగా నమ్మాలి సార్. మనం నమ్మినప్పుడే ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాము. సో మనకు ఎల్ఐసి ప్రసాద్ సార్ కనుక మనకు చెప్పినప్పుడు, నేను సార్ ఏజెంట్గా చేశాను, సో అక్కడ ఎంత సంపాదించినాను, ఇక్కడ ఎంత సంపాదించుకున్నాను అనేది చెప్తే, అది సరే ఎల్ఐసి అంటే ఎట్లా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం సార్. మినిమం 16 నుంచి 21 సంవత్సరాలు అక్కడ ప్రతి సంవత్సరం పే చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఏదైనా రిస్క్ జరిగితే మనం పెట్టిన దానికి ఎంత వస్తాయో మనం తీసుకున్న పాలసీని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనం రిస్క్ కోసం కాదు సార్ ఇక్కడ మనం పే చేసుకునేది. ఇందాక సార్ అన్నట్టుగా సుకన్య సమృద్ధి యోజన అనేది ఇద్దరు పిల్లలకు గనక మనం నెలకు ఒక 1000 రూపాయలు వేసుకుంటూ పోతే 18 సంవత్సరాల నాటికి ఒక 20 లక్షలు అవుతాయి అని చెప్పేసి సుమారుగా చెప్తున్నాను సార్. సో మరి అదేదో ఇక్కడ అనుకుందాం, అదే 18 సంవత్సరాల దాకా సార్ ఇందాక అన్నట్టుగా ఒక 500 పీవీసీ లేదా ఒక 10,000 రూపాయలు పీవీసీ మెటాల్ కొనుక్కొని అక్కడ పడేసి ఒక 20 సంవత్సరాలు, అంటే అదే పాపకు గనక 18 సంవత్సరాలు నిండిన దాకా చూసినట్టయితే సరే ఈ రోజు ₹1 ఉంది సార్. సార్ ఇందాక కూడా ఒక మంచి మాట చెప్పారు సార్. రాజమౌళి వెంకటేశ్వర సార్, ఒక్క సార్ సెకండ్, నాకు కాల్ వస్తుంది ఎక్కువ. మీరు మాట్లాడి క్లోజ్ చేస్తారు సార్ సెషన్? చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, ప్లీజ్. ఓకే సార్. సో అయితే మనం ఇప్పుడు ఒక మాట అనుకున్నాం సార్. ఇందాక రామానుజరెడ్డి సార్ ఒక మాట చెప్పారు,
ఇప్పుడు 90 పైసా ఉంది సార్ పీవీసీ మెటా అనేది. సో ఈ రోజు కనుక మనం ఒక 10,000 రూపాయలు పెట్టుకున్నట్టయితే మనకు 10,000కు ఎబో వస్తున్నాయి పీవీసీ మెటల్ అనేటి. వాటిని గనక ఇదే ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళే అనుకుందాం సార్. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్నాయి అనుకుందాం పాపకు. సో 15 సంవత్సరాలు గనక అక్కడ పెట్టి మన 12 పదాలు జాగ్రత్తగా దాచిపెట్టుకొని వాటిని కనీసం సంవత్సరానికి ఒకసారి ఆ ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఏదైతే ఉందో ఒకసారి ఓపెన్ చేసి గనక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే మరి ఈ రివార్డ్ అనేది కూడా ఎల్లకాలం వస్తుంది అనేది కూడా చెప్పలేం సార్. కాబట్టి ఒకవేళ వచ్చింది అనుకుందాం, మనకైతే ఒక 33 నెలల టైం అంటే 1000 రోజుల టైం అయితే ఇచ్చింది కాబట్టి ఆ 1000 రోజుల సమయంలో కనీసం సంవత్సరానికి ఒకసారి వ్యాలెట్ ఓపెన్ చేసి చూసుకున్నా ఇదే 90 పైసల రేట్ ఉన్న మనం 3 రేట్లుగా మనం పెట్టిన 10,000కు 30,000 తీసుకునే అంటే అసెట్ అనేది మన వ్యాలెట్ లోకి రావడం జరుగుతుంది. సో సరే మరి ఇందే రేట్ ఉంటుంది అనేది ఏమున్నది, మనం భయపడుతున్నాగా ఇంకా తగ్గిపోద్ది, మన మిత్రులు అన్నట్టుగా ఇక పీవీసీ మెటా ఇంకా తగ్గిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. సరే నిజంగానే తగ్గింది 50 పైసలకు పడిపోయింది అనుకుందాం సార్. మినిమం మా అంటే మన 5 లక్షల రూపాయలు అక్కడే ఉంటాయి కదా, అంటే 5,000 సారీ సార్ 5 లక్షలు అంటున్నా, 5,000 రూపాయలు 10,000 పెట్టాము, 5,000 అసెట్ అయితే అక్కడే ఉంది. కానీ సంవత్సరంలో ఇంచుమించు 12 నెలలకైతే మన కాంపౌండింగ్ ద్వారా వచ్చింది ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ అనేది మనకు అక్కడ ఖచ్చితంగా 10,000కు 10,000 20,000 కాయిన్స్ అయితే మనకు కనపడుతున్నాయి. అంటే మనకు నష్టం ఏం లేదు కదా సార్. కాబట్టి పీవీసీ మెటాని నమ్మొచ్చు అని నేను భావిస్తున్నాను సార్. ఎందుకంటే మనం గనక క్రిప్టో గురించి తెలిసిన ప్రతి మిత్రుడు కూడా మనం ఇప్పుడు కాయిన్ మార్కెట్ క్యాప్ లో గనక చూసినట్టయితే ప్రతి కాయిన్ ని మీరు గమనించండి సార్. సో అప్పు అంటే తక్కువలో ఎంత ఉంది, ఎక్కువలో ఎంత ఉంది, అది ఏ సంవత్సరం వచ్చింది, అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే సార్ సొలానా కాయిన్ ని నేను కొనుగోలు చేశాను సార్. పీవీసీ మెటా $13.75 ఉన్నప్పుడు సొలానా కాయిన్ కూడా సుమారుగా $13 ఉన్నది సార్. సరే చూద్దాం స్వాప్ అవుతుందో కాదు అని చెప్పేసి నేను సొలానాని స్వాప్ చేశాను సార్. నేను స్వాప్ చేసిన తర్వాత ఆ రోజు ఒక 20 కాయిన్లని స్వాప్ చేశాను. స్వాప్ చేసిన తర్వాత ఏం జరిగింది అంటే అదే సొలానా కొంచెం గ్యాస్ ఫీజు ఎక్కువ తీసుకుంది సార్. గ్యాస్ ఫీజు ఎక్కువ తీసుకుంది కదా, సరే పోతే పోనీలో 20 కాయిన్స్ అయితే వచ్చినాయి కదా అనుకునే లోపు నాకు క్రిప్టో గురించి అవగాహన లేదు, కానీ పాన్కేక్ షాప్ లో మాత్రం ఖచ్చితంగా అది ఇది గెలుగుతూనే ఉంటాను నేను. సో కొన్నాను. కొన్న తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ వ్యాలెట్ చూస్తే పీవీసీ మెటా రేటు హైలో ఉన్నది, సొలానా రేటు మరి $12లకు పడిపోయింది. అరే తగ్గిపోతుంది, ఇంకా తగ్గిపోద్ది కావచ్చు అని చెప్పేసి నేనేం చేశాను, మళ్ళీ సొలానా టు పీవీసీ మెటాగా కన్వర్ట్ చేసుకున్నాను. కన్వర్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్ సంవత్సరం దాకా దాన్ని నేను చూడలేదు సార్. మరి నేను ఎప్పుడైతే $12.5 పీవీసీ మెటాగా మార్చుకున్నానో ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత దాని జోలికి వెళ్ళి చూసినట్టయితే ఈ రోజు ఒకటి $180 మీద సొలానా అనేది ఉంది. సో చూడండి సార్, మరి అది వచ్చింది కూడా దాని హిస్టరీ కూడా నేను చెక్ చేయడం జరిగింది. సో చూస్తే అది కూడా 0.00 తోటే అంటే తక్కువ రేట్లో ఉంది నేను చూసిన దాని ప్రకారంగా. మరి అనుకోకుండా 1.5 year లోనే 180 నుంచి 200 పైకి వెళ్ళింది. మరి ఇప్పుడు మామూలుగా ఎంత ఉందో సుమారుగా నేను ఈ రోజు గమనించలేదు, కానీ 120కి అయితే పైకే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. కాబట్టి క్రిప్టోలో ఏ సమయంలో ఏం జరుగుద్ది అనేది నాకంటే మీ అందరికీ ఎక్కువ బాగా తెలుసు సార్. కాకపోతే మనం నమ్మేది ఒకటే సార్, పీవీసీ మెటాలో పెట్టుబడులు పెడితే పీవీసీ మెటా మన డబ్బులన్నీ తీసుకొని పోతుంది అనుకుంటే ఎవరైతే ఇందాక చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు గనక అనుమానం ఉన్న వాళ్ళు రేపో మాపో ఖచ్చితంగా పీవీసీ మెటా అనేది ఖచ్చితంగా రేట్ అయితే పెరుగుద్దని నేను నమ్ముతున్నాను సార్ గట్టిగా. సో నమ్మినప్పుడు మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. లాభాన్ని మాత్రమే మీ ట్రస్ట్ వ్యాలెట్లలో ఉంచండి. ఆ ఉంచిన లాభంతో పాటుగా మనకు సిస్టమ్ చెప్పిన సమయం ప్రకారంగా సరే ఈ రోజు గనక పీవీసీ మెటాలకు వచ్చిన వాళ్ళైతే మీరు ఈ రోజు డేట్ వేసుకొని ఖచ్చితంగా 33 నెలలు ఈ సిస్టమ్ తో పాటు కనెక్ట్ అయ్యి ఉండండి సార్. ఉంటే మరి మీకు లాభం వస్తుందో నష్టం వస్తుందో అనేది మీరే చూస్తారు. కాబట్టి ఇప్పుడు మనం చూసిన దాంట్లో మనం చేస్తున్న దాంట్లో ఒక నమ్మకమైన సిస్టమ్ ఏదైనా ఉంది అంటే నేను నమ్మే దాంట్లో కూడా పీవీసీ మెటా అయితే నమ్మకమైన సిస్టమే సార్. ఎందుకంటే మన డబ్బులు తీసుకొని పోవాలంటే అక్కడ 100%, 200% ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. మనకి ఈ మధ్యలో కొన్ని కొత్త సిస్టమ్స్ చూస్తూనే ఉన్నాం. తెల్లారితే పుట్టగొడుగుల కంటే ఎక్కువ పుట్టుకొచ్చే సిస్టమ్లు చూస్తున్నాం. సో మనని టెంప్ట్ చేసి మనం ఏదైతే పెట్టుబడులు పెట్టామో ఆ పెట్టుబడులు కూడా కనపడకుండా వెళ్లే పరిస్థితిలో ఉన్నాయి.
కాబట్టి మనందరం కూడా పేద మధ్యతరగతి ఎవరో ఒకరిద్దరు ఉంటే మరి కోటీశ్వరులు కూడా ఉండొచ్చు దీంట్లో. సో ఎవరైనా కానీ కష్టపడ్డ రూపాయి సార్ అది. మీ రూపాయిని మీ నమ్మకంతో మనం పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే సో పెట్టుబడి పెట్టుకోగానే మనకు ఏది కూడా తెల్లారేసరికి రాదు సార్. కనీసం దానికి ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు కనుక ఎదురు చూసినట్టయితే మనం ఖచ్చితంగా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి సో మనందరం గట్టిగా పీవీసీ మెటాని నమ్ముదాం సార్. మరి సిస్టమ్ ఏదైతే చెప్పిందో మనం అన్నట్టు సిస్టమ్ వినట్లేదు కాబట్టి కనీసం సిస్టమ్ చెప్పిందన్న మనం విని సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉంటే రాబోయే రోజులలో మరి సిస్టమ్ మనకి ఇచ్చిన హామీ మిలీనియర్ బిలీనియర్ అన్నది సార్. మరి ఏమో సార్ గుర్రం ఎగరవచ్చు, ఎగిరింది అనుకోండి. మనం ఈ రోజు అనుకుంటున్నాం ఈ రోజు ₹1 ఉంది కదా అని ఎవరైతే పీవీసీ మెటాని లెక్క చేయకుండా ఇది పోతుంది అది పోతుంది ఇదైతుంది అదైతుంది అనుకొని కొనుగోలు చేయకుండా ఉన్నారు అనుకుందాము. రేపటి రోజు ఈ రోజు బిట్ కాయిన్ కనుక ₹1 వెళ్ళినట్టు మన పీవీసీ మెటా $1 వెళ్ళినా ఇందాక సార్ చెప్పినట్టుగా మనకు 90 రేట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నష్టం జరిగిందంటే మనము ఒక పార్టీలో మినిమం ఖర్చు పెట్టినంత కూడా నష్టం జరగదని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను సార్. చిన్న ఏదైనా మెచ్యూరిటీ ఫంక్షన్ చూసినా లేకపోతే ఏదైనా పుట్టినరోజు ఫంక్షన్ చూసినా మనం 100 మందికి భోజనాలు తయారు చేస్తే 50 మందే వచ్చారనుకుంటే ఆ 100 మందికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో తర్వాత 50 మందికి మిగిలిన భోజనం ఏదైతే ఉందో అదంతా మనం కూడా ఫ్రీగానే వాళ్ళనో వీళ్ళనో పిలిచి మరీ బతిన్లాడి పెడతాము. సో ఇక్కడ కూడా నేను ఒక ఫంక్షన్ చేశాను అనుకుని భావించి నా ఇంటికి ఒక చుట్టాలు ఒక 10 మంది వస్తారనుకున్న రాలేదు, 5 మందే వచ్చారు. మిగిలిన 5 మందికి ఏదైతే భోజనం ఉందో దాన్ని నేను సదిరి పెట్టాను అనుకొని ఇందులో పెట్టుబడులు పెట్టుకోండి సార్. రేపటి రోజు మరి 90 పైసలు ఉన్న పీవీసీ మెటా $1 అయితే మనం ఎంత లాభాలు తీసుకుంటాం అనేది ఊహించుకుందాం సార్. ఒకవేళ పోయింది 0.00లోకి వచ్చింది మనైతే పెద్దగా పోయేది ఏమి ఉండదు. అలాగని చెప్పేసి ఇందాక సార్ మాట్లాడినట్టుగానే మనం ఏదో అమ్ముకొచ్చి ఏదో వడ్డీలకు తెచ్చి పెట్టాల్సిన అవసరం లేదు సార్. సో మనకున్న దాంట్లోనే ఇవాళ 500 ఉన్నాయనుకుంటే ఒక 10 రోజుల తర్వాత ఇంకొక 500 అట్లా ఇప్పుడు అయితే మనకు వెసులుబాటు ఉంది సార్. మనం కొనుక్కునే రేట్ దగ్గరే ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మరి కోరుకుంటున్నాను సార్. మరి నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే నా సోదరులుగా మన్నించండి సార్. మరి సమయం కూడా 11:06 అయింది. మరి ముగిద్దాం అనుకుంటున్నాము. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడితే మాట్లాడండి సార్. మాట్లాడిన తర్వాత మన ఈ సెషన్ని క్లోజ్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్ అందరికీ. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు సార్. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా లేదా నేను మాట్లాడింది ఎవరో ఒక మిత్రులు మాట్లాడి చెప్తే మనం మరి సమయం కూడా 11:07 అయింది సార్. క్లియర్ గా ఉంది సార్. వెంకటేశ్వర సార్ నమస్తే సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. వెంకటేశ్వర సార్ నమస్కారం. కేవికే యాదవ్ సార్ నమస్తే సార్. సరే సార్. మరి మనం జై పీవీసీ మెటా, జై కువైట్ మీటింగ్, జై మరి రాజేష్ సార్ మన ఇండియాకి వచ్చారు అనుకుంటున్నాను నేనైతే. సరే వారు కుటుంబ సభ్యులతోటి కొన్ని రోజులు గడపడానికి వచ్చారు. సార్ నమస్తే సార్. వేణు సార్ నమస్కారం సార్. బాగున్నారా సార్? సార్ సూపర్ బాగున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న విషయం సార్, రాజా సార్ అన్నారు కదా, రాజా సార్ ఇండియాకి వచ్చారు సార్. బట్ సార్ కి చాలా తక్కువ టైం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా సార్ ను డిస్టర్బ్ చేయొద్దు. అదొక్కటి సార్ మా రిక్వెస్ట్. ఎందుకంటే సార్ వచ్చారు వెళ్తారు సార్. అంతే సార్. సమయం దొరకటమే తక్కువ. ఎందుకంటే రాక వచ్చారు, ఇక ఫ్యామిలీతోని టూర్ లో ఉన్నారు, దైవ దర్శనాలు అటు ఇటు వెళ్తున్నారు. యాక్చువల్ గా మేము కూడా ఎవ్వరు కాల్ చేయట్లేదు రాజా సార్ కి, మీరు కూడా ఎవ్వరు చేయాలి. ఓకే సార్. ఓకే సారీ సార్, ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దు. సార్ కి చాలా తక్కువ టైం ఉంది. నేను కూడా అదే అనుకుంటున్నా సార్. తక్కువ టైం కోసం ఇండియాకి వచ్చారు, కుటుంబంతో గడుపుతున్నారు. మనందరం కూడా సంయమనంతో సార్ని ఈ కుటుంబం అంటే గడపడానికి సమయం ఇస్తే మనకు కూడా బాగుంటుంది అని చెప్పేసి చెప్పబోతున్నా. మీరేం మాట్లాడారు సార్? అంటే ఇంకొకటి, రాజేష్ సార్ రావట్లేదు కదా మీటింగ్, చాలా మంది అనుకుంటున్నారు సార్. ఫ్యామిలీతో టూర్ లో ఉన్నారు. అదే పెద్దగా ఏం లేవు కదా సార్. ఇంకొక 10 days లో సార్ ఖచ్చితంగా మీటింగ్ ఒక 10 days ఒప్పుతాం సార్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు సార్.
సూపర్ సార్. ఈ రోజు అంటే లాస్ట్ మినిట్ లో వచ్చాను. సార్ అద్భుతంగా ఉంటుంది సార్. ఈ పాయింట్స్ కూడా సార్ బాగుంటాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కానివ్వండి, కానివ్వండి, ఎవరైనా ప్రతి ఒక్కరు. అవును. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు టైం కూడా అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడితే మాట్లాడచ్చు సార్. మరి క్లోజ్ చేసుకుందాం సార్. మళ్ళీ రేపటి రోజు 9:40 రావాలి అంటే ఈరోజు కొంచెం ఎర్లీగా ముందుకెళ్ళి మళ్ళీ పొద్దున్నే మనకు రిచ్ భారత్ ఉంది కాబట్టి 5:55 స్టార్ట్ అవుతుంది సార్. సో కాబట్టి అందరికీ గుడ్ నైట్ సార్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ నెవర్ ఎండ్ సార్. సో నమ్ముదాం, చెప్పుదాం. మనమే సార్ పీవీసీ మెటాకు కర్త, కర్మ, క్రియలు అంతా. లాభాలు తీసుకునేది మనమే, నష్టాలు అనుభవించేది కూడా మనమే సార్. కాబట్టి అందరం ధైర్యంగా ఉందాం సార్. గుడ్ నైట్ సార్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా విల్ పీవీసీ మెటా సార్. జై పీవీసీ మెటా. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.